ఈ మధ్య సోషల్ మీడియాలలో ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతుందండి. ఒక ప్రేమ జంట గురించి. ఆ ప్రేమ జంట తిన్న వంట ఎందుకింత తంట అన్నట్టుగా హైదరాబాద్లో ఒక బైక్ మీద వాళ్ళు చక్కర్లు కొడుతున్నారు. ఇతను బైక్ నడుపుతూ ఉంటే ఒక అమ్మాయి అతనికి ఎదురుగా కూర్చొని ట్యాంక్ పైన కూర్చొని అతను బైక్ నడుపుతూ ఉంటే అతనికి ఎదురుగా కూర్చొని ఆ అమ్మాయి హైదరాబాద్లో చక్కర్లు కొడుతున్నారు. అసలు రోడ్డు పైన మనం వెళ్తూ ఉంటే కొన్ని వందల మంది కొన్ని వేల మంది మనల్ని చూస్తూ ఉంటారనే ఆలోచన కూడా లేదండి వీళ్ళకి. అసలు ఎంత దరిద్రం అయిపోయిందంటే గోడల మధ్యలో ఉండే విధంగా ఒక ఆడమొగ గోడల మధ్యలో ఏ విధంగా అయితే ఉంటారో అంత దారుణంగా ఒక బైక్ మీద అతను నడుపుతూ ఉంటే అతనికి ఎదురుగా కూర్చొని ఆ అమ్మాయి, కనీసం వీడికి బుద్ధి లేకపోతే ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండొచ్చు కదా. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మనం సోషల్ మీడియాలో మనం చూసాం. మనం ఈ విధంగా కొన్ని జంటలు మనం చూసాం. అసలు ఒక మాట చెప్పాలంటే నాకు ఆ మాట ఇక్కడ వాడాలో వాడకూడదు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఇష్టపడింది అనుకోండి, పెళ్లి చేసుకోండి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి, అటువైపు ఇటువైపు ఎటువంటి ఇబ్బంది లేకపోతే చక్కగా పెళ్లి చేసుకొని కాపురం చేయండి. అంతేగాని ఒక బైకే ఒక ఇల్లు అనుకొని, ఒక బైకే 4 మధ్యలో గోడలు అనుకొని రోడ్డు మీద వెళ్తూ అసలు ఆ బైక్ కూడా అటు ఇటు ఒక పాము మెరకలు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా నడుపుతుంది ఆయన. ఎందుకంటే ఈ అమ్మాయిని చూసుకుంటూ అటు రోడ్డు వైపు చూసుకునేది తక్కువ. అసలు వీళ్ళు ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా లేకపోతే వేరే లోకంలో ఉన్నారనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కాదు. వీళ్ళు చదువుకున్న పిల్లలాగే అనిపిస్తున్నారు. కానీ ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లే. నా నోటికి మాటలు కూడా రావట్లే. అసలు ఈ వీడియో చేయొద్దనుకున్న వాస్తవంగా అయితే నేను ఒక్కసారి ఆ అమ్మాయిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసేది ఏంటంటే నాకు తెలియకుండా పబ్లిక్గా పగలు అసలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఏమైనా అనుకుంటారో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా పబ్లిక్గా రోడ్డు పైన బైక్ మీద కూర్చొని ఆ అబ్బాయికి ఎదురుగా కూర్చొని ఆ అమ్మాయి ఇంత కూడా అసలు భయం లేకుండా ఆ విధంగా వెళ్తున్నారంటే ఏమనుకోవాలి. అసలు దీని గురించి ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. పాపం అతను ఎవరో వెనకాల బైకు నడుపుతూ వాళ్ళ వెళ్ళే ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. కానీ ఇంత దారుణమైన స్థితిలో ఇసంటి ప్రేమ జంటలు చెలరేగిపోతున్నారంటే సమాజానికి ఎసంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఏమైనా అనుకుంటారా లేదా అన్న గింత ఆలోచన కూడా లేకుండా పోతుందండి. అరే బాబు, మీరు ఏమైనా ప్రేమించుకున్నట్లయితే తల్లిదండ్రుల్ని ఇష్టపడేటట్టుగా మాట్లాడుకొని వీళ్ళు ఇద్దరు ఇష్టమైన తర్వాత మాట్లాడుకొని పెళ్లి చేసుకోండి, లేకపోతే మానేయండి. అంతేగాని మీ యొక్క ప్రేమను 10 మందికి పబ్లిక్గా చూపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం అనేది కొంతవరకు అసహ్యం అనిపిస్తుంది. అసలు మనం బైకు వెనకాల ఎవరైనా కూర్చుంటే బైకు నడుపుతామంటేనే, అదే హైదరాబాదు లాంటి సిటీలలో నడుపుతూ ఉంటేనే ఎదురేమైనా వస్తుందని చెప్పి భయపడాల్సి వస్తూ ఉంటుంది. మరి అతను ఆ అమ్మాయిని ట్యాంక్ మీద కూర్చోబెట్టి మరి ఇతను బైకు నడుపుతూ మళ్ళీ ఆ అమ్మాయి ఇతని వైపు అంటే ముఖంలో ముఖం పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారంటే ఇసంటి వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. సిగ్గు అనిపిస్తుంది. సపోజ్ ఒకవేళ వీళ్ళు ఏమవుతారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ప్రేమదంటే అనుకోండి, వీళ్ళ మధ్యలో ఏమైనా ఇబ్బందులు వచ్చేసేసి వీళ్ళు ఒకరు ఇడిపోయారనుకో, ఈ అమ్మాయికైనా ఆలోచన ఉంటుంది అంటే కనీసం కొద్దిగైనా కానీ కనీసం ఇలా మమ్మల్ని ఎవరైనా వీడియో తీస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని పట్టుకొని గద్దిస్తారు, లేకపోతే సమాజం చూసి మమ్మల్ని చీదరించుకుంటారు, లేకపోతే మా తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ పరుగు పోయిద్ది అన్న గింత ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు, కానీ మీరు చేసే పద్ధతులు ఏంటి, చేసే పనులు ఏంటి, ఇసంటి పిచ్చి పనులు చేసినందుకు తల ఉంచుకొని తిరగాల. ఇప్పుడు ఇట్లాంటి దృశ్యాలను చూస్తున్నందుకు వాస్తవంగా చెప్పాలంటే మనమే తల దించుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకోవాల్సి వచ్చిద్దా లేదా తల దించుకోవాల్సి వచ్చిద్దా ఇసంటి వాళ్ళ పద్ధతి అనేది మార్చుకోకపోతే. ఎందుకంటే ఒకసారి 2 సార్లు కాదు, ఇంతకుముందు చాలా సోషల్ మీడియాలలో చాలామంది కూడా ఈ విధంగా బైక్ మీద వెళ్తూ కొన్ని ప్రేమ జంటలు ఈ విధంగా వెళ్ళాయి. అయినా సరే ఒకరిని చూసి ఒకరు వేరే ప్రేమ జంటల్లాగా
ప్రపంచంలో మాకన్నా ఎవరు ప్రేమికులు లేరు, మేమే తోపు అన్నంత విధిగా వీళ్ళు చేస్తున్నారంటే ఇసంటి వాళ్ళని చూడలేక మనమే కళ్ళు మూసుకోవాల్సి వచ్చిందేమో.